RR6 న్యూస్ కి స్వాగతం. మనుబోలు మండలం పీడూరుపాలెం గ్రామానికి చెందిన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు విజయభాస్కర్ కౌశల్య కుమారుడైన కోవూరు యశ్వంత్ కు చెన్నైలోని గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ శనివారం రాత్రి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. యశ్వంత్ గూడూరులోని ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజీలో ఎలక్ట్రానిక్స్ లో ఇంజనీరింగ్ చేశాడు. అనంతరం డిఫెన్స్ లో ఉద్యోగాన్ని సంపాదించాడు. ఈవీఎంల పరిరక్షణ బాధ్యతను అప్పగించారు. రాడర్ వ్యవస్థల అభివృద్ధి ఇంజనీరింగ్ విభాగంలో విశేష కృషి చేశాడు. భారత రక్షణ ఎలక్ట్రానిక్స్, ఈవీఎం మేనేజ్మెంట్, టెలికాం రంగంలో సేవలను అందించారు. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ మరియు జనరల్ ఎలక్షన్స్ లో టెక్నికల్ సపోర్ట్ అందించాడు. ప్రతిష్టాత్మక డిఫెన్స్ ఎలక్ట్రానిక్ ప్రాజెక్టులో కీలక పాత్రను పోషించాడు. దీంతో ఆయన సేవలకు గాను యూనివర్సిటీ డాక్టరేట్ ను అందజేశారు. ఆయన్ను పలువురు అభినందించారు. చిన్నప్పటి నుంచి ఏదో సాధించాలనే ఆశ ఉండేది. స్పెషల్గా ఉండాలి, దేంట్లైనా ఉన్నతంగా ఉండాలని ఆలోచన ఉండేది. ఎన్నోసార్లు నేను చెప్పాను, ప్రైవేటు వాటిలో కూడా వెళ్ళమని చెప్పాను నేను. అయినా కానీ తను ఇష్టపడలేదు దానికి. నేను గవర్నమెంట్ సైడ్ వెళ్తానన్నాడు. సో బెల్ కంపెనీలో అతను అక్కడ వెళ్ళి ఎన్నో రకాలైనటువంటి పరికరాల విషయంలో కూడా అతను ఎంత శ్రద్ధ చూపించాడు. సబ్మిట్లో కూడా తను పార్టిసిపేట్ చేసి అక్కడ కూడా అంత దగ్గర మెప్పించుకున్నాడు. సో ఇవన్నిటికి గాను గ్లోబల్ యూనివర్సిటీ వాళ్ళు మాబని వచ్చి చేసిన పనులను గురించి ఆలోచించి తనకి అవార్డు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. కోవూరు విజయభాస్కర్రావు, నా కుమారుడు కోవూరు యశ్వంత్, నా భార్య కోవూరు కౌశల్య. నా కుమారుడు బెల్లలో 5 సంవత్సరాలుగా పనిచేశారు. పనిచేసిన తర్వాత వివిధ రాష్ట్రాల్లో ఎలక్షన్ డ్యూటీ కూడా చేశారు. తర్వాత గ్లోబల్ యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చారు. అందుకోసంగా ఇక్కడ ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. బెల్లలో 5 సంవత్సరాలుగా పనిచేశారు. తర్వాత ఏంటంటే గ్లోబల్ యూనివర్సిటీ వాళ్ళు డాక్టరేట్ ప్రదానం చేశారు. తర్వాత ఏంటంటే వివిధ రాష్ట్రాల్లో ఎలక్షన్ డ్యూటీ కూడా చేసి ఉత్తరాఖండ వివిధ ప్రదేశాల్లో చేశారు. చేసి ఇప్పుడు గ్లోబల్ యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చారు. ఇటువంటి అవార్డు మా కుమారుడికి దక్కటం మాకెంతో సంతోషంగా ఉంది. వివిధ ప్రదేశాల్లో పనిచేసినందుకు అన్ని రంగాల్లో పనిచేశాడు. పనిచేసిన తర్వాత వారందరూ మెచ్చి ఆ అబ్బాయికి గ్లోబల్ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేశారు. నా పేరు కోవూరు యశ్వంత్. నేను ఇక్కడ ఆశంకరలో 2015 సంవత్సరంలో బీటెక్ ఈసీఈలో పాస్ అయ్యాను. అక్కడ అది అయిపోయాక నాకు గవర్నమెంట్ మీద ఉండే శ్రద్ధ, ఎలక్ట్రానిక్స్ మీద ఉండే శ్రద్ధతోటి ఎన్నో ప్రైవేట్ కంపెనీల్లో ఆఫర్ వచ్చినా కూడా నేను గవర్నమెంట్లోనే చేరాలని బెల్లో ఎగ్జామ్ రాసి అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇంటర్వ్యూ ఎగ్జామ్ అంతా కంప్లీట్ చేసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను ఈవీఎం ప్రాజెక్ట్లో వేయడం జరిగింది. ఈవీఎం అంటే తెలిసింది అందరికీ సుపరిచితమే, మన ఓటింగ్ మిషన్స్. సో ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే మన ఈవీఎంస్ అన్నీ మన బెల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం కాబట్టి దాంట్లో నేను క్వాలిటీ నిపుణుడిగా ఉన్నాను. క్వాలిటీ అంటే ఆ మిషన్ యొక్క నాణ్యత ఎలా ఉంది, ఎలాంటి క్లైమాటిక్ కండిషన్స్కి, ఉష్ణోగ్రతలకి సెట్ అవుతుంది అవన్నీ చూసుకోవడం నా బాధ్యతగా అక్కడ నాకు అప్పగించారు. అది అయిపోయిన తర్వాత, ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత, లాస్ట్ జనరల్ ఎలక్షన్ 2024 జనరల్ ఎలక్షన్స్కి గాను 10 లక్షల ఈవీఎంస్ అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయిన తర్వాత, అది డిఫరెంట్ ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత ఎలక్షన్స్లో కూడా సపోర్ట్గా మనల్ని వేరే స్టేట్స్కి పంపించడం జరిగింది. సో చాలా స్టేట్స్లో వర్క్ చేయడం జరిగింది. తమిళనాడు కావచ్చు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మన ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహారు, మళ్ళీ రాజస్థాను, మహారాష్ట్ర,
సో గుజరాత్ సో మనీ కంట్రీ అదే స్టేట్లో చాలా పనిచేయడం జరిగింది. సో అలా చేసినప్పుడు ఇక్కడ ఉన్నట్టు వాతావరణం అక్కడ ఉండదు. -2 డిగ్రీలు ఉండొచ్చు, అక్కడ ఫుడ్ డిఫరెంట్ ఉండొచ్చు. అట్లన్నిటికీ తట్టుకొని ఒక 15-20 రోజులు ఉండి ఎలక్షన్స్ విజయవంతంగా కలెక్టర్స్ తోటి ఉండి కూర్చొని ఎంఆర్ఓస్ తహసీల్దార్తో వాళ్ళందరితోటి కూర్చొని చేసి మనం దాన్ని సక్సెస్ఫుల్ చేసి మళ్ళీ తిరిగి సంస్థకి వచ్చి మళ్ళీ యాజ్ యూజువల్గా డ్యూటీస్ చేయాల్సి వచ్చింది. అలాగే మళ్ళీ రెండోసారిగా టర్మ్లో నాకు రడార్స్లో పనిచేసే అవకాశం దొరికింది. రడార్స్ అంటే అది ఒక పరికరం, దూర వస్తువుల్ని అంటే ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ని కనుక్కునే పరికరం. అంటే మన పాకిస్తాన్ లేదంటే ఇతర దేశాలు మన మీద దాడులు చేసేదానికి మనం దూరంగా నుంచి ఒక 200 కిలోమీటర్ 300 కిలోమీటర్ నుంచే పసిగట్టే పరికరం. సో అలాంటి పరికరం డెవలప్మెంట్లో కూడా నాకు పనిచేయడం ఎంతో సంతోషకరం. సో మనకు పటిష్టంగా డిఫెన్స్ చేయడం వల్ల మనకు భారతదేశానికి ఎంతో అండగా ఉంటుంది డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్తో. సో ఆ అవకాశాన్ని నాకు భారత సర్కార్ నాకు ఇచ్చిందని నేను సంతోషపడుతున్నాను. నాకు తృప్తిగా ఉంది. ఎందుకంటే చదువుకున్నది ఇంజనీరింగ్ కాబట్టి ఇంజనీరింగ్ ఫీల్డ్లోనే ఉన్నాను. నేను చదివింది ఎలక్ట్రానిక్స్ కాబట్టి ఎలక్ట్రానిక్స్ కంపెనీలో నేను ఇంతకాలం వర్క్ చేస్తూ ఉన్నాను కాబట్టి సో డిఫరెంట్ ప్రాంతాల్లో నాకు చేసినప్పుడు డిఫరెంట్ వాళ్ళు ప్రశంస పత్రాలు ఇవ్వడం జరిగింది. ఎంతగానో నేను డాక్యుమెంట్ వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు. గ్లోబల్ పీస్ యూనివర్సిటీ వాళ్ళు నన్ను అప్రోచ్ అయినప్పుడు వాళ్ళ కోఆర్డినేటర్ ద్వారా నాకు ఉండే అచీవ్మెంట్స్ వాళ్ళకి పెట్టడం జరిగింది. నాతో ఒక ఇంటర్వ్యూ తీసుకున్నారు, లీగల్ అఫిడవిట్ అన్ని తీసుకున్నారు. అంటే నా మీద లీగల్ కేసెస్ లేవు, అంతా బ్యాక్గ్రౌండ్ చెక్స్ అంతా చేసిన తర్వాత నాకు డాక్టరేట్ ప్రదానం చేయడం జరిగింది. నాకు డాక్టరేట్ వచ్చి డాక్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ విభాగంలో నాకు ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి అచీవ్మెంట్ నా చిన్న వయసులోనే నాకు రావడం చాలా సంతోషకరం, ఒక మైల్ స్టోన్గా భావిస్తున్నాను. ఏదైనా సరే మన మనుబోలు మండలానికి మంచి పేరు తేవాలి. నా తల్లిదండ్రులు పుట్టిన గ్రామం, నేను పుట్టింది కూడా మనుబోలు మండలమే కాబట్టి సో అలాంటి గ్రామానికి మంచి జరగాలని, మంచిగా ముందుకి మన మనుబోలు పేరు, మన మండలం పేరు దశ దిశలో వ్యాపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పాత్రికేయ మిత్రులకు కూడా నా ధన్యవాదాలు. అలాగే పట్టణ ప్రముఖులు కూడా చాలామంది కాల్ చేసి విష్ చేయడం జరిగింది. ముందుగా మన శ్రీనాథ్ రెడ్డి గారు ఫోన్ చేసి అది పనిగా ఒక ½ అవర్ విష్ చేసి ఆయన ఎంతో ప్రోత్సాహాన్ని అందించారు. ఆయనకు కూడా నేను మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంతటితో నా సమావేశం క్లుప్తంగా ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.